అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారత్ మాతాకి జై. ఈరోజు వనపర్తి పట్టణం భారతీయ జనతా పార్టీ జిల్లా ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం బంద్ ఇవ్వడం జరిగింది. ఈ బంద్ ఎందుకు గురించి అంటే మన నరేంద్ర మోడీ గారి తల్లిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయమని, అదేవిధంగా వనపర్తిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు గుండాయిజంగా చలామణి అవుతున్నారు. కాంగ్రెస్ నాయకులారా బీజేపీల మీద అక్రమాల కేసులు పెట్టి మా మహిళలను చూడకుండా కూడక నిన్న ఉదయం 4 గంటలకు 5 గంటలకు పోయి ఇంటికాంచి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటిది మేము భారతీయ జనతా పార్టీ ఏం ప్రోగ్రాం చేయనా, నిరసన తెలిపినా, శాంతియుతంగా చేస్తున్నా కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థ అక్రమాలు అరెస్ట్ చేస్తుంది. దీనికి కారణం ఎవరయ్యా అంటే కాంగ్రెస్ నాయకులు. ఆ రోజు నరేంద్ర మోడీ గారు దిష్టిబొమ్మ తగలబెడితే వాళ్ళ మీద కేసులు లేవు, వాళ్ళ అరెస్ట్ లేదు. మేము నిన్న రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే మా మీద కేసులు, అరెస్టులు. అందు గురించి ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్, మీరు ఎంత చేస్తున్నారు, మీ కదా డబల్ చేసే దమ్ము ధైర్యం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అది గుర్తించుకోండి. మీరు ఇంకా పరిపాలన వచ్చి మీరు అధికారంలోకి వచ్చి 20 నెలలే కాలే ఈ వనపర్తిని ఒక విధంగా వ్యాక్సినిజంలాగా తీసుకోపోతున్నారు. మీరు చేసిన చేష్టాలు, మీరు చేసిన అవినీతి పనులకు రాబోయే కాలంలో మేము ఎదుర్కొంటాం, మీ అవినీతిని నిరూపిస్తాం, మిమ్మల్ని ఇంటికి సాగనంపుతాం. అదేవిధంగా మమ్మల్ని కార్యకర్తలను ఎంతోమంది మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసుకున్న పోలీస్ వ్యవస్థ కానీ ఈరోజు భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిన్న పోలీస్ పెద్దలు మా దగ్గర పిలిచి లేదు సంగతి, మేము కూడా వాళ్ళ దగ్గర మాట్లాడినాము అన్నందుకు మేము కూడా ఈరోజు బంద్ పిలిపించడం జరిగింది. వాళ్ళతోనే మాట్లాడంగా సార్ వాళ్ళ మీద కేసు పెట్టాలి, కేసు పెట్టేంతకు మేము వదలమని చెప్పాం. వాళ్ళ మీద కేసు కూడా చేయవలసిందిగా పోలీస్ వ్యవస్థను కోరుతున్నా. ఈరోజు బంద్ పిలుపునిచ్చిన మా భాజపా కార్యకర్తలు కానీ, అదేవిధంగా వనపర్తి టౌన్లో వర్తక సంఘాలు కానీ, బంగారు షాపులు కానీ, వ్యాపార సంస్థలు, అన్ని వ్యాపార సంస్థలు, అదేవిధంగా విద్యా సంస్థలు, అదేవిధంగా కాలేజీ యజమాన్యానికి వనపర్తిలో ఉన్న అన్ని షాపులు, హోటల్స్కు, షాపులకు, అందరికీ వనపర్తి పట్టణ ప్రజలకు ఈరోజు కూడా మేము వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక నరేంద్ర మోడీ గారి అమ్మను అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల వాళ్ళ ప్రజలు మేము బంద్ చేస్తాం. ఈరోజు కాంగ్రెస్ పాలన ఖాన్ల పాలనది, కాంగ్రెస్ వాళ్ళది. మేము మాత్రం హిందుత్వంగా ఉన్నాం. హిందూ తల్లిని మాత్రం మోటిని అవమానించినందుకు మేమంతా స్వచ్ఛందంగా పనిచేస్తున్నామని వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు అందరూ తెలియజేసి మాకు మద్దతుగా నిలిచి ఈ బంద్ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. For latest updates on India Pakistan, download RTV Live app